అదోని పెద్ద మసీద్కి కబ్జా చేసుకున్నాడు, కబ్జా చేసుకుని ఒగ్గొట్టుకి పోకుండా చేసుకున్నాడు. మళ్ళీ మీరేం చేస్తున్నారు? మీరు చేయండి, మీరు ఎలక్షన్ తేయండి. నేను వద్దని చెప్తున్నారా? అదోనిలో సౌదీ రోఫ్ ఆయన ఒక్కడే కాదు, ఒగ్గొట్టుకి పోకుండా పోరాడింది, మొత్తం టౌన్ అదోని టౌనే పోరాడింది. లేదు మీరు ఇది డౌట్ ఉంటే మీరు ఇంకొకసారి అది ట్రై చేసి చూడండి. అదోని ప్రజలు మీకు ఏ రకంగా బుద్ధి చెప్తారో మీకే తెలుస్తుంది. రైట్, ఇప్పుడు ఆయన కబ్జా చేసుకున్నాడు. మీరేం చేస్తున్నారు? మీరు ఎమ్మెల్యే కదా, ఫస్ట్ అదోనికి ప్రజాప్రతినిధి, మీరు ఫస్ట్ మ్యాన్. మళ్ళీ మీరేం చేస్తున్నారు? మీరు చేయండి, మీరు ఎలక్షన్ తేయండి. నేను వద్దని చెప్తున్నారా? సౌదీ రోఫ్ గారు ఏమన్నా నాకు ఎలక్షన్ వద్దు నడపం, సౌదీ రోఫ్ గారు ఎలక్షన్ జరగాలనే చూస్తున్నారు. కానీ మీ అట్లోనే అడ్డం పడి దానికి ఒగ్గోట్కి ట్రాన్స్ఫర్ చేయాలా, దానికి అది చేయాలా ఇది చేయాలని మళ్ళీ ఇక్కడ ఒక రాజకీయం చేస్తున్నారు, అక్కడ ఒక రాజకీయం చేస్తున్నారు. కొంతమంది రౌడీలు వచ్చినారు. రౌడీలు ఎవరి దగ్గర ఉన్నారు? వైసీపీ రౌడీలకి వెనక చేసుకొని ఎవరు తిరుగుతున్నారు? రౌడీలు ఎవరు ఎన్నుకున్నారు? వైసీపీ రౌడీలకి ఎవరు వెనక వేసుకొని తిరుగుతున్నారు? అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. సౌదీ రోఫ్ గారి తుక్కు నుంచి 1000 కుటుంబాలు బతుకుతున్నాయి, అది దేవుని దయ. కానీ ఒక్కరోజు ఆయన నా శక్తితో నేను వాళ్ళకి ఇస్తున్నాను కాదు, వాళ్ళ తుక్కు నుంచి నేను కానీ బతుకుతున్నాను, నలుగురిలో నేను ఒకడు అనే మనస్తత్వం ఉన్న వ్యక్తి సౌదీ రోఫ్ గారు. ఇది నమస్కారం, అస్సలాము అలైకుం. ఈరోజు ముఖ్యంగా మీడియా పరంగా రావడం వెనుక ముఖ్య కారణం ఏమనగా, నిన్న మన సౌదీ రోఫ్ అన్న 10 lakhs ఒక ఆయనకి 1 లక్ష, మొత్తం 11 లక్షలు ఇచ్చినామని మీడియా పరంగా చెప్పినప్పుడు మన ఎమ్మెల్యే గారు ఏం చెప్పినారంటే, లేదు ఇది నాకు ఇవ్వలేదు, ఇంకో అభివృద్ధి ఉంటే ఎక్కడ ఇది చేస్తే నేను అది చేస్తాను అని. ఏం చేస్తానని? ఎక్కడ పర్మిషన్ తీసుకోలేకుంటే నేను ఖచ్చితంగా దానిపైన చర్యలు తీసుకుంటానని. మీరు ఇంతవరకు ఎవరెవరిపైన చర్యలు తీసుకున్నారు సార్? ఒక చిన్న ఇష్యూ. ఇంకొకటి మీడియా ముఖంగా నేను ఒక మాట అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు రోఫ్ భాయ్ 10 lakhs ఇచ్చినాడా లేదా అని మీరు, ఆయన ఏమన్నాడు? నేను తడి బట్టలతో వచ్చి గుడిలో, చర్చిలో, మసీద్లో, నువ్వు ఎక్కడైనా పిలి, మేము వస్తాం, మేము వచ్చి అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తాను అంటున్నాడు. దానికి మీ మన ఎమ్మెల్యే గారు కానీ ఎక్స్పెక్ట్ చేసి, ఆయన మసీద్కి వస్తానంటే మసీద్కి రాని, లేదు చర్చ్కి వస్తానంటే చర్చ్కి రాని, లేదు గుడికి పోదామంటే గుడికి అనుకోని. కానీ దానికి ఇడిసి కొంతమంది రకరకాలుగా 1 ముగ్గురు అది మేము సౌదీ రోఫ్ నువ్వు గుజిరి వ్యాపారం చేసేవాడు, నువ్వు గుజిరి 12 సంవత్సరాల్లో సంపాదించిన, దేవుడు ఇస్తే ఒక రోజులో సంపాదిస్తాడు మనిషి. దేవుడు అనేవాడు ఒక చిన్న ఇది ఉంది, ఈ పెన్కి రేపు అనుకుంటే దీన్ని కొండ చేయగలరు. అట్లా దేవుడు ఆయన మంచి మనసు ఉంది, దానికోసమే ఆయనకి అంత ఇచ్చినాడు. మీకెందుకు ఇది అవుతుండదు నాకు అర్థం కావడం లేదు. నువ్వు సంపాదించినావు, నువ్వు మోటార్లు దొంగతనం చేస్తున్నారు అంటే, మేము మోటార్లు, ఆయన సౌదీ రోఫ్ మోటార్లు దొంగతనం చేసింది, ఆయన పత్తిలో అది చేసింది, మీరు చూసి ఎందుకు ఊకున్నారా అంటే, మీరు కానీ దాంట్లో ఏమన్నా తిన్నారా? లేదు మన ఎమ్మెల్యే గారు కానీ ఏమన్నా దాంట్లో కమిషన్ తీసుకున్నారా? ఇంకొకటి చిన్న విషయము, మాటికి చెప్తున్నారు గుజిరి నుంచి సంపాదించినారు, కాటన్ మిల్ నుంచి. మీ దగ్గర దమ్ము ఉంటే మీరు కానీ వచ్చి వ్యాపారం చేయండి, మేమే చెప్తాం మీకు, రాగా ఇట్లా రూట్ ఉంది చేసుకొని తినమంటాం. చేసుకొని తినేవానికి ఏముంటుంది? ఈరోజు 500 నుంచి 1000 వరకు ఒక జనాలు బతుకుతున్నారు అంతకు నుంచి. ఒక ఫ్యాక్టరీ యాక్చువల్లీ మొత్తం జిన్నింగ్ ఫ్యాక్టరీస్ మూతపడినాయి రాజకీయ నాయకుల వల్ల. అదోనిలో రాజకీయ నాయకుల రాజకీయం వలన చాలా జిన్నింగ్స్ మూతపడినాయి. కానీ దేవుని వల్ల ఈరోజు రౌఫ్ భాయ్ గారి చలవతో ఒక సుమారు 1000 కుటుంబాలు బతుకుతున్నాయి ఇక్కడ. కానీ ఆయన గురించే నువ్వు నీకు అది చేస్తాం, నువ్వు బహిరంగ క్షమాపణ చెప్పాలా? అదే క్షమాపణలు ఎవరికి చెప్పాలో అర్థం కావడం లేదు. అది టైం వస్తే తెలుస్తుంది. క్షమాపణలు అడగని ఎవరికి అడగాల, ఏమని అడగాల, ఎందుకు చెప్పాలా మేము క్షమాపణలు? అది చేసింది ఏం మేము అంటే డబ్బులు ఇచ్చి మేము మళ్ళీ క్షమాపణలు కదా. ఇది దయచేసి ఇట్లా ట్రోలింగ్స్ వద్దు, మంచిది కాదు. కానీ చెప్పేవరకు ఏముందంటే, మీరు అభివృద్ధి అంటున్నారు మన ఎమ్మెల్యే గారు, కానీ ఎక్కడ జరిగింది అభివృద్ధి? అది అన్నీ చూపేయండి మాకు. ఇక్కడ ఫలానా 2.5 years అయింది, 2 సంవత్సరాల పైన అయిపోయింది, కానీ ఇంతవరకు అభివృద్ధి అనేదే లేదు. ఓన్లీ షోపుటం ఉంది, వేరేది ఏం లేదు. దయచేసి ఇవన్నీ వదిలేసి ఫస్ట్ మీరు ఏముండదు, రాజకీయాలు చేస్తున్నప్పుడు
మంచి ప్రజలకి మంచి చేసేది చూడండి. ఇంకొక విషయం, మన ఎమ్మెల్యే గారు ఏం చెప్పినారంటే వక్ఫ్ బోర్డు అదోని పెద్ద మసీద్కి కబ్జా చేసుకున్నాడు, కబ్జా చేసుకుని వక్ఫ్ బోర్డుకి పోకుండా చేసుకున్నాడు. ఇదే విషయం మీరు అదోనిలో ఉన్న మైనారిటీ సోదరులకు ఒక్క మాట మీరు హిందీలో చెప్తే మీ గురించి ఏం చెప్తారో మీకు తెలుస్తుంది. అదోనిలో సౌదీ రోఫ్ ఆయన ఒక్కడే కాదు వక్ఫ్ బోర్డుకి పోకుండా పోరాడింది, మొత్తం టౌన్ అదోని టౌనే పోరాడింది. లేదు మీరు ఇది డౌట్ ఉంటే మీరు ఇంకొకసారి అది ట్రై చేసి చూడండి. అదోని ప్రజలు మీకు ఏ రకంగా బుద్ధి చెప్తారో మీకే తెలుస్తుంది. రైట్, ఇప్పుడు ఆయన కబ్జా చేసుకున్నాడు. మీరేం చేస్తున్నారు? మీరు ఎమ్మెల్యే కదా, ఫస్ట్ మ్యాన్ కదా మీరు, అదోనికి ఫస్ట్ మ్యాన్, ప్రజాప్రతినిధి మీరు ఫస్ట్ మ్యాన్. మళ్ళీ మీరేం చేస్తున్నారు? మీరు చేయండి, మీరు ఎలక్షన్ తేయండి. నేను వద్దని చెప్తున్నారా? సౌదీ రోఫ్ గారు ఏమన్నా నాకు ఎలక్షన్ వద్దు నడపం, సౌదీ రోఫ్ గారు ఎలక్షన్ జరగాలని వాళ్ళు చూస్తున్నారు. కానీ మీ అట్లోనే అడ్డం పడి దానికి వక్ఫ్ బోర్డుకి ట్రాన్స్ఫర్ చేయాలా, దానికి అది చేయాలా ఇది చేయాలని మళ్ళీ ఇక్కడ ఒక రాజకీయం చేస్తున్నారు, అక్కడ ఒక రాజకీయం చేస్తున్నారు. కొంతమంది రౌడీలు వచ్చినారు. రౌడీలు ఎవరి దగ్గర ఉన్నారు? వైసీపీ రౌడీలకి వెనక చేసుకొని ఎవరు తిరుగుతున్నారు? రౌడీలు ఎవరు ఎన్నుకున్నారు? వైసీపీ రౌడీలకి ఎవరు వెనక వేసుకొని తిరుగుతున్నారు? అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. మీరు ఏమంటున్నారంటే మన ఎమ్మెల్యే గారు అభివృద్ధి అంటున్నారు. అభివృద్ధి అంటే ఇక్కడ టౌన్లో ఏం మాట ఉంది తెలుసా? ఆధార్ కార్డు మార్పిడి అంటున్నారు. అభివృద్ధి అంటే ఆధార్ కార్డు మార్పిడి. 6 ఎకరాల భూమిలు, ఇది అభివృద్ధి జరిగింది. బతికిన వాళ్ళకి చంపి రిజిస్టర్ చేయించినారు, అది అభివృద్ధి జరిగింది. ఇదే అభివృద్ధి జరిగేది. ఇంకొక చిన్న విషయం చెప్తున్నాను. సౌదీ రోఫ్ గారు ఎవరికైనా కూటమి అండా పెట్టుకొని ఎవరికైనా బెదిరించి డబ్బులు అడిగినారా? లేదు ఎవరిదైనా ఎక్కడైనా జెండాలు పాతినారా? పార్టీ జెండాలు ఎక్కడైనా పాతినారా? లేదు. మళ్ళీ ఎవరు పాతినారన్నా మీకు తెలుసు కదా. అది చిన్న ఇంకొక విషయం ఏమంటే కొంతమంది అది చేస్తాం, మేము ఇది చేస్తాం, అది ఇది అంటే మేము వాళ్ళకి ఒకే విషయం చెప్తున్నాం. అదోని అనేది సహనం, అందరూ తల్లి పిల్లల్లా కలిసి ఉన్నాం. దానికి మీరు చెడగొట్టాలనే ఉద్దేశంతోనే మీరు ఫ్యాక్టరీలో అది ఉంది, ఇది చేస్తున్నారు, అది ఇది అని ఏదంటే అది చెప్తున్నారు. అంటే వేరే కులస్తులు అది ఇది ఫ్యాక్టరీలో ఉన్నారని. ఇక్కడ 99% మొత్తం ఎస్సీలు, బీసీలు, మైనారిటీస్ ఎక్కువ ఉండేది ఎస్సీలు, బీసీలే. మీరు దయచేసి ఈ మత విభజనాలు చేసేకి పోద్దండి. ఇక్కడ ఆయన సౌదీ రోఫ్ గారి తుక్కు నుంచి 1000 కుటుంబాలు బతుకుతున్నాయి, అది దేవుని దయ. కానీ ఒక్కరోజు ఆయన నా శక్తితో నేను వాళ్ళకి ఇస్తున్నాను కాదు, వాళ్ళ తుక్కు నుంచి నేను కానీ బతుకుతున్నాను, నలుగురిలో నేను ఒకడు అనే మనస్తత్వం ఉన్న వ్యక్తి సౌదీ రోఫ్ గారు. ఇదొకటి ఆలోచించి ఇది చేయండి. ఇంకొకటి క్షమాపణలు అంటే నో, అది ఎవరు ఇవ్వాలనేది మీరు చెప్పాలా. కొంతమంది ఏమంటే మాటికి మేము క్షమాపణ చెప్పాలా, లేకుంటే మేము కేసు వేస్తాం, అది చేస్తాం. అయ్యా కోర్టు మీకు ఒకటే కాదు, మాకు కానీ ఉంది. దేవుడు ఉన్నాడు, చూద్దాం. అధికారం ఉందని మీరు ఇది చేసేకపోతే మేము ఎక్కడ తగ్గం. థ్యాంక్ యూ. అదోని పెద్ద మసీద్కి కబ్జా చేసుకున్నాడు, కబ్జా చేసుకుని వక్ఫ్ బోర్డుకి పోకుండా చేసుకున్నాడు. మళ్ళీ మీరేం చేస్తున్నారు? మీరు చేయండి, మీరు ఎలక్షన్ తేయండి. నేను వద్దని చెప్తున్నారా? అదోనిలో సౌదీ రోఫ్ ఆయన ఒక్కడే కాదు వక్ఫ్ బోర్డుకి పోకుండా పోరాడింది, మొత్తం అదోని టౌనే పోరాడింది. లేదు మీరు ఇది డౌట్ ఉంటే మీరు ఇంకొకసారి అది ట్రై చేసి చూడండి. అదోని ప్రజలు మీకు ఏ రకంగా బుద్ధి చెప్తారో మీకే తెలుస్తుంది. రైట్, ఇప్పుడు ఆయన కబ్జా చేసుకున్నాడు. మీరేం చేస్తున్నారు? మీరు ఎమ్మెల్యే కదా, అదోనికి ప్రజాప్రతినిధి మీరు ఫస్ట్ మ్యాన్. మళ్ళీ మీరేం చేస్తున్నారు? మీరు చేయండి, మీరు ఎలక్షన్ తేయండి. నేను వద్దని చెప్తున్నారా? సౌదీ రోఫ్ గారు ఏమన్నా నాకు ఎలక్షన్ వద్దు నడపం, సౌదీ రోఫ్ గారు ఎలక్షన్ జరగాలని వాళ్ళు చూస్తున్నారు. కానీ మీ అట్లోనే అడ్డం పడి దానికి వక్ఫ్ బోర్డుకి ట్రాన్స్ఫర్ చేయాలా, దానికి అది చేయాలా ఇది చేయాలని మళ్ళీ ఇక్కడ ఒక రాజకీయం చేస్తున్నారు, అక్కడ ఒక రాజకీయం చేస్తున్నారు. కొంతమంది రౌడీలు వచ్చినారు. రౌడీలు ఎవరి దగ్గర ఉన్నారు? వైసీపీ రౌడీలకి వెనక చేసుకొని ఎవరు తిరుగుతున్నారు? రౌడీలు ఎవరు ఎన్నుకున్నారు? వైసీపీ రౌడీలకి ఎవరు వెనక వేసుకొని తిరుగుతున్నారు? అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. సౌదీ రోఫ్ గారి తుక్కు నుంచి 1000 కుటుంబాలు బతుకుతున్నాయి, అది దేవుని దయ. కానీ ఒక్కరోజు ఆయన నా శక్తితో నేను వాళ్ళకి ఇస్తున్నాను కాదు, వాళ్ళ తుక్కు నుంచి నేను కానీ బతుకుతున్నాను, నలుగురిలో నేను ఒకడు అనే మనస్తత్వం ఉన్న వ్యక్తి సౌదీ రోఫ్ గారు. ఇది నూర్ అహ్మద్ అదోని. అస్సలాము అలైకుం, నమస్కారం.